మావోయిజం ఇక అంతమైనట్లేనా? నీ బాంచం దొర కాల్మొక్తా అనే పదాన్ని తెలంగాణ గడ్డ మీద వినబడకుండా చేసిన మహత్తరమైనటువంటి ఉద్యమం అది. పెత్తందారులు ప్రభుత్వాధికారుల దౌర్జన్యాలను నిర్మూలించిన పార్టీ అది. 5 దశాబ్దాలకు పైగా పోరాట చరిత్రను వారసత్వాన్ని కలిగిన సాయుధ పోరాట పార్టీ అది. అదే మావోయిస్టు పార్టీ. దశాబ్దాలుగా తిరుగులేని చరిత్రను సొంతం చేసుకున్న మావోయిస్టు పార్టీ ఇంతగా దెబ్బతినిపోవడానికి కారణం ఏంటి? తీవ్రంగా దెబ్బతినిపోయినటువంటి స్థితిలో ఒక సాయుధ పార్టీ అంత సులభంగా కాడి వదిలేస్తుందా? మావోయిస్టు పార్టీ సానుభూతి పరుల్లోనే కాదు, సాధారణ ప్రజానికంలో కూడా తీవ్ర ఉత్కంఠను రేపుతున్నటువంటి ప్రశ్నలివి. ఫ్యూడలిజానికి, భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా పోరాటంతో మొదలై ప్రభుత్వ బలగాలతో తలపడే స్థాయికి ఎదిగిన మావోయిస్టు పార్టీ భవిష్యత్తు గురించి అంచనా వేసే ముందు ఆ పార్టీ వికాసాన్ని, సామాజిక రాజకీయ రంగాల్లో దాని ప్రభావాన్ని గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఒక నాయకుడు లేదా నాయకురాలు ఎన్కౌంటర్లో చనిపోయారని పోలీసులు, ప్రభుత్వాలు అట్టహాసంగా ప్రకటిస్తాయి. మరుసటి రోజు మరో నాయకుడు ఉన్నాడు, పోరాడుతున్నాడు అని ప్రకటన వస్తుంది. ఎన్ని వందల మంది ఎన్కౌంటర్లలో లేదా బూటకపు ఎన్కౌంటర్లలో చనిపోయినా ఏటిలోని ఊటల మావోయిస్టులు ఎక్కడో ఒక చోట పుట్టుకొస్తూనే ఉన్నారు. సిరిసిల్ల, జగిత్యాల రైతాంగ పోరాటాలు చెలరేగిన కాలం నుంచి గత 45 సంవత్సరాలుగా మావోయిస్టులు నేలకొరుగుతూనే ఉన్నారు. నక్సలిజాన్ని, పీపుల్స్ వార్ పోరాటాన్ని, మావోయిస్టు పోరాటాన్ని నిర్మూలిస్తామని ప్రభుత్వాలు ప్రకటిస్తూనే ఉన్నాయి. దానికి పరాకాష్ట కగార్. గత 2 ఏళ్ల కాలంలో మావోయిస్టులపై అంతిమ యుద్ధం పేరిట పారామిలిటరీ, స్థానిక బలగాలు పన్నినటువంటి సంయుక్త వ్యూహంలో చిక్కి వందలాది మంది మావోయిస్టులు నేలకొరిగారు. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను, మావోయిస్టు పార్టీనే లేకుండా చేస్తామని, మావోయిజాన్ని మొత్తాన్ని నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం మోదీ, అమిత్ షాలు ప్రకటించారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా దెబ్బతిన్నటువంటి మావోయిస్టు పార్టీ పని ముగిసిపోయినట్లేనా? మావోయిస్టులు లేకుండా పోతే ఇక దేశంలో ప్రజా పోరాటాలు సమసిపోయినట్లేనా? సకల వర్గాల ప్రజల నిత్య సమస్యలు పరిష్కారమైపోయినట్లేనా? భారతదేశంలో 1970ల మొదట్లో మొదలైనటువంటి సాయుధ పోరాటం గత 55 సంవత్సరాల్లో సాధించిందేమిటి? ఈ కీలకమైనటువంటి అంశాన్ని పరిశీలించే ముందు మావోయిస్టు పార్టీ చరిత్ర క్రమాన్ని తప్పక తెలుసుకోవాల్సిందే. భారతదేశం అంతర్గత భద్రతా రంగంలో ఒక ప్రధాన పరిణామం కీలక దశకు చేరుకుంటున్నట్లు కనిపిస్తోంది. దండకారణ్యంలో, ఇతర ప్రాంతాలలో గత కొద్ది కాలంగా వందలాది మంది మావోయిస్టులు నేలకొరుగుతున్నారు. ఒకవైపు మావోయిస్టు పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా గత 3 నెలలుగా అసంఖ్యాకంగా మావోయిస్టులు వివిధ ప్రభుత్వాల వద్ద లొంగిపోతున్నారు. మరోవైపు వేలాది భద్రతా దళాలు ప్రభావిత ప్రాంతాలలో తీవ్రమైన నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. పెరుగుతున్న ఎన్కౌంటర్లతో, వ్యూహాత్మక అణిచివేతలతో కేంద్ర ప్రభుత్వం మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామంటూ గడువును నిర్ణయించింది. ఈ క్రమంలో భారతదేశంలో 50 ఏళ్లకు పైగా సాయుధ పోరాట బాటలో నడుస్తున్న నక్సలైట్ తిరుగుబాటు చివరి దశను చూస్తుందా? ఎన్నడూ లేని విధంగా మావోయిస్టు శ్రేణుల లొంగుబాటు పెరుగుదలకు దారితీసిందేమిటి? భద్రత, అభివృద్ధిని గాతో కూడినటువంటి ప్రభుత్వ బహుముఖ వ్యూహం ఎంత ప్రభావవంతంగా ఉంది? దశాబ్దాల వామపక్ష తీవ్రవాదం తర్వాత దశ ఏమిటి? మార్చి 31 మావోయిస్టులను అంతమొందించడానికి భారత ప్రభుత్వం విధించిన డెడ్లైన్ ఇది. కేంద్ర బలగాలకు, రాష్ట్ర ప్రభుత్వ బలగాలకు ఛాలెంజ్ విసిరిన నక్సలిజం ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 1967లో పశ్చిమ బెంగాల్లోని ఒక చిన్న గ్రామంలో అంటుకున్న నిప్పు దేశంలో వందలాది జిల్లాలకు అంటుకుంది. ఒకప్పుడు ఉవ్వెత్తున ఎగిసి లక్షలాది మందిని కదిలించిన నక్సలిజం ఇప్పుడు ఎందుకు అంతిమ దశకు చేరుకుంది? నక్సల్ మూవ్మెంట్ ఎక్కడ స్టార్ట్ అయిందో, ఎలా ఎదిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలోని ఒక విలేజ్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ నక్సలైట్ ఉద్యమానికి బీజం వేసింది. 1967 మే 25న భూస్వాములకు, రైతులకు మధ్య జరిగినటువంటి ఘర్షణలో 9 మంది మహిళలు, 2 పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో సాయుధ పోరాటంతోనే భూస్వాముల దోపిడీ నుంచి విముక్తి సాధ్యమని నమ్మిన యువకులు 1969లో సిపిఐఎంఎల్ పార్టీని స్థాపించారు. సాయుధ విప్లవం బెంగాల్ నుంచి బీహార్, ఒరిస్సా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లకు చెంది ఇది పాకింది. అయితే లీడర్ల ఈగోతో పాటు సైద్ధాంతిక విభేదాలతో ఎంఎల్ పార్టీ అనేక చీలికలకు గురైంది. వినోద్ మిశ్రా, తరిమెల నాగిరెడ్డి, చంద్రపుల్లారెడ్డి, కూర రాజన్న, న్యూ డెమోక్రసీ, మాస్ లైన్, ప్రతిఘటన, విశ్వం ఇలా అనేక మంది లీడర్షిప్తో ఎంఎల్ పార్టీలు పుట్టాయి. 1978లో జగిత్యాల జైత్రయాత్ర చేసినటువంటి రైతు కూలీ సంఘం 1980లో పీపుల్స్ వార్గా మారింది. దీనికి కొండపల్లి సీతారామయ్య లీడర్. ఇది మిగిలిన ఎంఎల్ పార్టీల కంటే ఎక్కువ మందిని ఆకర్షించగలిగింది. దున్నేవానికే భూమి, పీడిత జన విముక్తి కోసం సాయుధ పోరాటం నినాదాలతో నక్సలైట్ పార్టీలు ఆవిర్భవించాయి. అయితే వర్గశత్రు నిర్మూలన పేరిట జరిపినటువంటి పోరాటం మితిమీరిన హింసకు దారితీసింది.
నక్సలైట్ల మెయిన్ ఇన్సిడెంట్స్ ఏంటో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. నక్సలైట్లు పోలీసుల మధ్య యుద్ధంలో ఇప్పటి వరకు 13,000 మంది చనిపోయినట్లు అంచనా. ఇందులో 6,000 మంది నక్సల్స్ ఉండగా 2,000 మంది పోలీసులు ఉన్నారు. 5,000 మంది అమాయక జనం కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు. 1993 జనవరి 27న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఐపీఎస్ కేఎస్ వ్యాస్ను మావోయిస్టులు కాల్చి చంపారు. 1999 సెప్టెంబర్ 4న ఎస్ఆర్ నగర్ చౌరస్తాలో ఐపీఎస్ ఆఫీసర్ ఉమేష్ చంద్రను కాల్చి చంపారు. 2000 మేలో గట్కేసర్ దగ్గర ల్యాండ్ మైన్ పేల్చి నాటి ఏపీ హోమ్ మినిస్టర్ ఎలిమినేటి మాధవరెడ్డిని హత్య చేశారు. 2003 అక్టోబర్ 1న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై అలిపిరి దగ్గర క్లేమోర్ అటాక్ కూడా చేశారు. 2005 ఆగస్టు 15న నారాయణపేటలో కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టం నర్సిరెడ్డితో పాటు 10 మందిని హత్య చేశారు. 2007లో జార్ఖండ్ ముక్తిమోర్చా జేఎంఎం ఎంపీ సునీల్ మెహతాను కూడా చంపేశారు. 2010 ఏప్రిల్లో ఛత్తీస్గఢ్లోని దంతేవాడ అడవుల్లో మావోయిస్టులు చేసిన అటాక్లో 76 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది చనిపోయారు. తర్వాత నెల రోజుల్లోనే వెస్ట్ బెంగాల్లో జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ పట్టాలు తొలగించడంతో 148 మంది అమాయకులు బలయ్యారు. 2013 మేలో దర్బాలోయలో నక్సలైట్లు జరిపినటువంటి మెరుపు దాడిలో 29 మంది స్పాట్ డెడ్ అయ్యారు. ఛత్తీస్గఢ్ పీసీసీ చీఫ్ నందకుమార్ పటేల్, సల్వజుడుం ఉద్యమ నిర్మాత మహేంద్ర కర్మ, మాజీ కేంద్ర మంత్రి విద్యాచరణ్ శుక్లా చనిపోయారు. 2018 సెప్టెంబర్ 23న అరకులోయలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ నక్సల్స్ కాల్చి చంపారు. అయితే ఇవి కాకుండా బస్సులు, బ్యాంకులు, టవర్ల వంటి విధ్వంసాలకు కూడా అనేకంగా పాల్పడ్డారు. కోవట్టులు, వర్గశత్రువుల పేరిట వందలాది మందిని హతమార్చారు. నక్సలైట్ పార్టీల పతనానికి రీజన్స్ చూస్తే మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఐడియాలజీని, స్ట్రాటజీస్ను, టాక్నిక్స్ను చేంజ్ చేసుకోకపోవడం మెయిన్ రీజన్గా కనిపిస్తుంది. ప్రజల బలం కన్నా ఆయుధ బలాన్ని ఎక్కువగా నమ్ముకోవడం, ఈగో క్లాష్ కారణంగా పార్టీలో చీలికలు రావడం, వర్గశత్రు నిర్మూలన పేరిట జరిగినటువంటి హత్యకాండ, విధ్వంసాలకు యూత్ నుంచి పెద్దగా సపోర్ట్ రాకపోవడం, పార్టీలోకి రిక్రూట్మెంట్ పూర్తి స్థాయిలో నిలిచిపోవడం, సెక్యూరిటీ ఫోర్సెస్ బలాన్ని సరిగ్గా అంచనా వేయడంలో అండ్ ప్రజల సపోర్ట్ను, గెరిల్లా బలాన్ని పెంచుకోవడంలో సక్సెస్ కాలేకపోవడం నక్సలైట్ పార్టీల పతనానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. దాడులు, సరెండర్లు నక్సలైట్లను ఎలా దెబ్బతీశాయో ఇప్పుడు చూద్దాం. సెంట్రల్ అండ్ స్టేట్ ఫోర్సెస్ రెగ్యులర్గా ఆపరేషన్స్ చేపట్టాయి. బలగాలు చేపట్టినటువంటి ఆపరేషన్ సమాధాన్ మావోయిస్ట్ నెట్వర్క్ను భారీగా దెబ్బతీసింది. ఇక 2025 ఏప్రిల్ 21న ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయింది. ఇది గవర్నమెంట్ చేపట్టినటువంటి ఫైనల్ అసాల్ట్. ఛత్తీస్గఢ్, ఏపీ, తెలంగాణలో లాస్ట్ 1 ఇయర్లోనే 270 మంది నక్సలైట్లు ఎన్కౌంటర్లో చనిపోయారు. 2025 మే 21న జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ జనరల్ సెక్రటరీ మంబాల కేశవరావు ఎన్కౌంటర్తో భారీగా ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. తర్వాత వరుస ఎన్కౌంటర్లలో సీనియర్ లీడర్లు సుధాకర్, గణేష్, టెక్శంకర్, అరుణ, పాక హనుమంతు, హిడ్మా లాంటి లీడర్లు మృతి చెందారు. ఆ క్రమంలోనే సెంట్రల్ కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ ఆసన్న సరెండర్ అయ్యారు. బర్సిదేవా, సీనియర్ లీడర్ రాజిరెడ్డిల సరెండర్తో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని డ్యామేజ్ జరిగింది. గత సంవత్సరంలో 688 మంది అరెస్ట్ అయితే 1500 మంది సరెండర్ అయ్యారు. ఫెయిల్యూర్స్తో పాటు వారికి వ్యతిరేకంగా మారిన పరిస్థితులు కూడా పార్టీ పతనానికి దారితీశాయి. మరోవైపున గ్లోబలైజేషన్తో యూత్కు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగా పెరిగాయి. ఎడ్యుకేషన్, ఉద్యోగ అవకాశాల కోసం రూరల్ ఏరియా నుంచి కూడా యూత్ సిటీస్కి మైగ్రేట్ అయిపోయారు. ఏరియాలో డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది. పేదరికం, ఆకలి వెనుకబాటు పట్టాయి. అయితే ఫ్రీ రేషన్, ఫ్రీ హెల్త్ ఎడ్యుకేషన్ వంటి వెల్ఫేర్ పథకాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. సెక్యూరిటీ ఫోర్సెస్ నుంచి తీవ్రమైన అణచివేత పెరగడం కూడా నక్సల్స్ ప్రభావాన్ని తగ్గించింది. నక్సలైట్ నాయకులను వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలు కూడా తీవ్రంగా కుంగదీశాయి. నక్సలైట్ల ఏరివేతలో గవర్నమెంట్ సామర్థ్యాన్ని చూస్తే ఫారెస్ట్లో ఎవ్రీ మూమెంట్ను ట్రాక్ చేయగలిగే సెన్సార్ను, మొబైల్ ఫోన్ల కారణంగా నక్సలైట్ల కదలికను మానిటరింగ్ చేయగలిగారు. మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించడం ప్రభుత్వానికి బాగా కలిసొచ్చింది. లాంగ్ రేంజ్ వెపన్స్, బుల్లెట్ ప్రూఫ్స్, మైండ్ ప్రూఫ్స్ వెహికల్స్ అండ్ నైట్ విజన్ కెమెరాలు, డ్రోన్స్, సిగ్నల్స్ జామర్స్తో నక్సల్స్ను దెబ్బతీయగలిగారు. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల మధ్య పెరిగిన కోఆర్డినేషన్ కూడా ఉద్యమంపై ప్రభావం చూపించింది. వివిధ ప్రభుత్వాలు స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేసి నక్సలిజం వైపు యువత పోకుండా చేశాయి. మావోయిస్టులకు వెపన్స్ అందకుండా చేయగలిగారు. లొంగిపోయినటువంటి వారిపై ఉన్నటువంటి కేసులు కొట్టివేయడం వల్ల భారీ సంఖ్యలో లీడర్స్, క్యాడర్ సరెండర్ అయ్యారు. ఒకప్పుడు 10,000 మందికి పైగా కమిటెడ్ కార్యకర్తలు ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ ప్రజెంట్ స్టేటస్ చూస్తే భారీ స్థాయిలో సరెండర్ల తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా 500 లోపు కార్యకర్తలు మాత్రమే మిగిలినట్లు కూడా నిఘా వర్గాల అంచనా. ఆ పార్టీకి గుండెకాయ లాంటి తెలంగాణలో ప్రస్తుతం 17 మంది మాత్రమే మిగిలారని ఇటీవల డీజీపీ ప్రకటించారు. వీరిలో 4 కేంద్ర కమిటీలో, 5 రాష్ట్ర కమిటీలో ఉన్నారు. అయితే మిగిలిన వారు సుక్మా, బీజాపూర్, ఛత్తీస్గఢ్ ఫారెస్ట్లకు పరిమితమయ్యారు.
ఇక మావోయిస్టు పార్టీ ప్రస్తుత పరిస్థితుల గురించి సరెండర్ అయిన నక్సలైట్లు ఏమంటున్నారనేది కూడా గమనిస్తే ఉద్యమ లక్ష్యాలు సాధించే పరిస్థితి కనుచూపు మేరలో లేదని తొలి మహిళా కమాండర్ సింబాల దేవి చెప్పారు. అడవిలో ఉన్న నక్సల్స్ లీడర్లు ఇప్పటికైనా సరెండర్ కావాలని సీనియర్ లీడర్ ఆజాద్ సలహా కూడా ఇస్తున్నారు. టెక్నాలజీని అప్డేట్ చేసుకోలేకపోవడం, అవుట్డేటెడ్ స్ట్రాటజీలను ఫాలో కావడం కూడా నక్సలైట్లు చేసినటువంటి పెద్ద తప్పిదమని ఆయన అభిప్రాయం. పొలిటికల్ బ్యూరో సభ్యుడిగా పనిచేసిన మల్లోజుల వేణుగోపాలరావు సాయుధ పోరాటం ఒక విఫల ప్రయోగమని కూడా కుండబద్దలు కొట్టారు. 1980ల నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని ఆయన అంటున్నారు. మావోయిస్టు పార్టీ ప్రస్తుత పరిస్థితికి కేంద్ర కమిటీ వైఫల్యమే కారణమని సరెండర్ అయిన టాప్ కమాండర్ బర్సిదేవా గట్టిగా వాదిస్తున్నారు. మావోయిస్టుల ఫెయిల్యూర్స్ పై పౌర హక్కుల సంఘాల వాదన ఏంటి అనేది కూడా ఒక్కసారి చూస్తే ప్రభుత్వ బలగాల శక్తి పెరిగి మావోయిస్టు ఫోర్స్ బలహీనపడిందని కూడా హరగోపాల్ అంటున్నారు. నక్సలైట్లను అంతం చేసినంత మాత్రాన నక్సలిజం అంతమైపోదని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఆదివాసీలను అడవుల నుంచి తరిమి కొట్టేందుకే ఆపరేషన్ ఖగార్ను చేపట్టి నక్సల్స్ను చంపేస్తున్నారనేది సిపిఐ జనరల్ సెక్రటరీ డి రాజా చేస్తున్నటువంటి వాదన. నక్సలిజం పతనంపై ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ దేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలనే సంకల్పానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు డెవలప్ చేస్తామని ఆయన అన్నారు. ట్రైబల్ ఏరియాలో డెవలప్మెంట్ లేకపోవడానికి నక్సలైట్లే ప్రధాన కారణమని కూడా హోంమంత్రి అమిత్ షా నొక్కి చెప్తున్నారు. అయితే మావోయిస్టు సమస్యను సోషల్ యాంగిల్లో చూడాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. అయితే నక్సల్స్ వల్ల హింస, విధ్వంసమే జరిగిందా, ఏదైనా మంచి కూడా జరిగిందా అంటే దున్నేవాడిదే భూమి డిమాండ్ అనే నేపథ్యంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని ప్రభుత్వాలు కొంత ఇంప్లిమెంట్ చేశాయి. దీనివల్ల పేద ప్రజలకు కొద్దిగా భూములు దక్కాయి. గిరిజన ప్రాంతాల్లోకి గిరిజనేతరులు చొరబడుతున్నటువంటి నక్సల్స్ కొంతమేరకు అడ్డుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారుల వేధింపులను కొంతమేరకు నక్సల్స్ తగ్గించగలిగారు. గిరిజన హక్కుల కోసం పెసా చట్టం, అటవీ హక్కుల పరిరక్షణ చట్టం వంటివి రావడం వెనుక నక్సలైట్లు కీలక పాత్ర పోషించారు. నక్సలైట్స్ ఉన్నటువంటి ఏరియాల్లో నష్టాలేమన్నా జరిగాయా అంటే రోడ్లు, రైలు మార్గాలు, టవర్ల నిర్మాణాన్ని నక్సల్స్ అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతాలు వెనకబడిపోయాయి. ప్రాజెక్టులను, మైనింగ్ని అడ్డుకోవడం వల్ల అభివృద్ధి ఆగిపోయింది. పోలీసులు, నక్సల్స్ మధ్య జరిగిన హింసలో వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇన్ఫార్మర్లు అనే నెపంతో వందలాది మంది గిరిజన యువకులను మావోయిస్టులు కాల్చి చంపేశారు. నక్సల్స్ భయం వల్ల లోతట్టు ప్రాంతాల్లో స్కూల్స్, హాస్పిటల్స్ను ప్రభుత్వాలు కొంతమేరకు నడపలేకపోయాయి. రైల్వే ట్రాక్లను పేల్చేయడం, బస్సులను తగలబెట్టేయడం వల్ల మారుమూల ప్రాంతాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఫైనల్గా మార్క్సిస్ట్, లెనినిస్ట్ మావోయిస్టులకు ఇండియాలో భవిష్యత్తు ఉందా అంటే పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన బ్రిటన్ సైంటిస్ట్ చార్లెస్ డార్విన్ చెప్పినటువంటి మాట గుర్తుంచుకోవాలి. పరిణామ క్రమంలో ఎవరు నిలబడతారు? అత్యంత శక్తివంతులైనటువంటి జీవులు, అత్యంత తెలివైన జీవుల కంటే పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుగల జీవులే చివరకు విజయం సాధిస్తాయి. ఇప్పటికైనా తుపాకీ పూజ వదిలి 20వ శతాబ్దపు చైనా మంత్రాలు మరిచి మారినటువంటి పరిస్థితులను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పీపుల్స్ వార్ నాయకత్వం లొంగిపోయి కొత్త పద్ధతుల్లో పనిచేయడం మొదలు పెట్టకపోతే నక్సలైట్లు చరిత్రగా మిగిలిపోయడం ఖాయమంటున్నారు. సో మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.